హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్. టుడే వచ్చేసి మరొక న్యూ అప్డేట్ అనమాట, గవర్నమెంట్ అప్డేట్. సో ఇదైతే మహిళలకు చాలా 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 ఉపయోగం అనమాట. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే చూసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి, అలాగే ఒకసారి నా ఛానల్ని చెక్ చేయండి. మీకు కావాల్సిన గవర్నమెంట్ జాబ్స్ అండ్ స్కీమ్స్ ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, టుడే గవర్నమెంట్ అప్డేట్ ఏంటంటే మహిళలకు చాలా ఉపయోగకరమైనది ఉచిత కుట్టు మిషన్ స్కీమ్. ఆల్రెడీ ఇది 5 years నుండి ఉంది, బట్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి ప్రభుత్వం మారినా కూడా పోలేదన్నమాట. సో ఫ్రెండ్స్, ఎలక్షన్ల ముందు కొంచెం వాయిదా వేశారు, మళ్ళీ ఇప్పుడైతే అప్డేట్ వచ్చేసింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చేసి కూటమి ప్రభుత్వం 1,00,000 మందికి పైగా ఉచిత కుట్టు మిషన్లు అయితే పంపిణీ చేయాలనేది ముఖ్య ఉద్దేశం. అండ్ ఈ నెల 8వ తేదీన వచ్చేసి ఉమెన్స్ డే సందర్భంగా, మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన మహిళలకైతే టైలరింగ్లో ఉచిత శిక్షణ ప్లస్ ఉచిత కుట్టు మిషన్ ఇవ్వాలని మంత్రి సవిత తెలిపారనమాట. ఈ మేరకు 1.2 లక్షల మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందిస్తామని తెలిపారు. అలాగే 40 నుండి 90 రోజుల పాటు ట్రైనింగ్ కూడా ఇస్తామని చెప్పారు, ఫ్రీ ట్రైనింగ్. ఈ అవకాశాన్ని అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు, సద్వినియోగం చేసుకోండి. ఆల్రెడీ లాస్ట్ ఇయర్లో చాలా మందికి మిషన్స్ వచ్చాయి అండ్ లోన్స్ కూడా వచ్చాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి అండ్ ఈ స్కీమ్ ఎవరెవరికి వర్తిస్తుందో ఒకసారి చూసుకున్నట్లయితే బీసీ, కమ్మ, కాపు, రెడ్డి, క్షత్రియ, ఆర్య, వైశ్య అండ్ ఈబీసీ బ్రాహ్మణ వర్గాలకు చెందిన మహిళలకు ఉపాధి కల్పన కోసం ఈ నిర్ణయం తీసుకున్నదన్నమాట ప్రభుత్వం. జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఇదైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఈ నెల 8వ తేదీ. అలాగే ఇంకొన్ని అప్డేట్స్ చూసుకునే ముందు, లబ్ధిదారులకు వీలుగా అనుగుణంగా 90 రోజుల పాటు శిక్షణ ఇస్తారని చెప్పుకున్నాం కదా. మొదటి విడతలో 46,044 మంది బీసీలకు అండ్ 56,788 మంది ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన మహిళలకు కుట్టు మిషన్లు అందిస్తామని చెప్పారు ఫస్ట్ విడతగా. ఇందుకోసం ప్రభుత్వము 255 కోట్లు బడ్జెట్ అయితే పెట్టింది. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ప్రకారం వచ్చేసి ఫ్రీ టైలరింగ్ మిషన్ స్కీమ్ కింద గ్రామ వార్డు సచివాలయాలు అయితే అప్లై చేసుకోవచ్చు, మంత్రి సవిత గారు తెలపడం జరిగింది. కాబట్టి అర్హులైన వారందరూ మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి అప్లై చేసుకోండి, లేదా అక్కడికి వెళ్తే మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ చెప్తారనమాట. సో ఫ్రెండ్స్, మీకు ఇంకొన్ని డీటెయిల్స్ ఏంటంటే, గ్రామ వార్డు సచివాలయం కాకపోయినా మనం మీ సేవలో ఎక్కడైనా అప్లై చేయొచ్చు. లాస్ట్ ఇయర్ నాకు తెలిసిన వాళ్ళు అండ్ నేను కూడా అప్లై చేసి వచ్చాము. ఆధార్, పాన్ కార్డ్ అండ్ రేషన్ కార్డ్, మొబైల్ ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి, అకౌంట్ బుక్ కూడా. మీ సేవకి వెళ్తే వాళ్ళు అప్లై చేస్తారనమాట. అప్లై చేసిన తర్వాత మనకు ఓటీపీ వస్తుంది అండ్ ఆ ఓటీపీని సబ్మిట్ చేయాలి. తర్వాత ప్రాసెస్ వచ్చేసి అది ఆ లిస్ట్ అయితే మనం సచివాలయానికి వస్తుంది. అక్కడైతే పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక లిస్ట్ అనేది వస్తుంది మనకు. వాళ్ళు కాల్ చేస్తారు కడప నుండి. ట్రైనింగ్ ఇవన్నీ ఆల్రెడీ తెలిసిన ప్రాసెస్. ఓకేనా, మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఓకే మరి, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.